హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం మరొక కొత్త చట్నీతో రెడీగా వచ్చానండి. ఇది మల్టీపర్పస్ చట్నీ. మనం దోశలోకైనా, ఇడ్లీలోకైనా వాడుకోవచ్చు, లేదా అన్నంలోకైనా వాడుకోవచ్చండి. చాలా ఈజీగా, తొందరగా చేసుకోవచ్చండి. ఇందుకోసం మనం ముందుగా బాండీ పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు ఫ్రెష్‌గా ఉంటే చాలా చాలా బావుంటాయండి. మీలో ఎంతమందికి కర్రీ కంటే చట్నీలంటే బాగా ఇష్టం చెప్పండి? ఎందుకంటే నాకు ఒక 20, 30 రకాల చట్నీలొస్తాయి. మీరు అడిగితే చేస్తానండి. డైలీ ఒకటైనా పెడతాను. మా ఛానల్ గనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఎంకరేజింగ్‌గా ఉంటది. పల్లీలు దోరగా ఏగేలోపు ఇప్పుడు మనం నిన్న అడుగున క్వెషన్‌కి ఆన్సర్ చూద్దామండి. ఏమడిగానంటే, "వింతా లేదు విడ్డూరం కాదు. అయినా ఆయనొస్తే అందరూ నోరు తెరుస్తారు." ఆవులింతండి. ఆవులింత వస్తే అందరూ నోరు తెరవాల్సిందే గదా! సో, ఈరోజు మనము ఇంకొక క్వెషన్ చూద్దాము. నాగస్వరానికి లొంగని త్రాచు నిప్పంటించగానే తాడెత్తున లేస్తుంది. కామెంట్ చేయండి ఎంతమంది కరెక్ట్‌గా ఆన్సర్ చెప్తారో, గెస్ చేస్తారో చూద్దాం. తర్వాత పల్లీలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము మిర్ ఎండుమిర్చి తీసుకొని కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి. దీనివల్ల మాడిపోకుండా బాగా వేగుతాయి. తర్వాత ఇందులోకి మనము కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. చూసారా మిర్చి ఎంత బాగా ఫ్రై అయిందో. జీలకర్ర జస్ట్ హీట్ అయితే చాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు, మాడిపోతుంది. ప్యాన్ వేడే సరిపోతుంది. సో, అది వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమోటాలు, ఆనియన్స్ వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సిమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ మధ్యలో మధ్యలో వేయించుకోవాలండి. చూసారా ఎంత బాగా వేగాయో. ఇప్పుడు మనము వేయించుకున్నటువంటి మిర్చీలు, ఇప్పుడు పల్లీలు కొంచెం చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని ఇందులో వేసుకోవాలండి. మళ్ళీ మనము టేస్ట్‌కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా మెత్తగా దంచుకోవాలండి. మీకు ఓపిక లేదు అనుకుంటే మిక్సీలో పట్టుకోవచ్చు. ఇంకోటేంటంటే మనము దోసలకు కానీ, ఇడ్లీలకు కానీ చేసుకోవాలంటే మాత్రం మిక్సీలోనే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు రైస్‌లకి కావాలంటే మాత్రం మనం ఇట్లా రోట్లో దంచుకుంటే చాలా బావుంటుందండి. ఇప్పుడైతే అన్నిటికి మిక్సీ వాడుతున్నాం గానీ, పాతకాలంలో అన్నీ రోళ్ళు, రోకళ్ళే గదండీ! బాగా టేస్టీగా ఉండేవి. దాని కారణంగానే. ఇప్పుడు మనం బిజీ లైఫ్‌లో ఇవన్నీ కష్టమవుతుంది కొంచెం. కానీ బయట ఫుడ్ తినే కంటే ఇంట్లో మనం మన చేతులతో చేసుకొని ఏమేమి వేస్తున్నామో చూసి జాగ్రత్తగా హెల్తీగా చేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది కదండి. సో, అందువల్ల కొంచెం టైం స్పెండ్ చేయక తప్పదు. ఇవి మెదిగిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ఆనియన్స్, టమోటాలు వేసుకొని కలుపుకుంటూ కలుపుకుంటూ దంచుకోవడం వల్ల ఉప్పు, కారం అనేది అన్ని చోట్ల ఈవెన్‌గా పడుతుందండి. దానివల్ల టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బిర్యానీలేనా ఒక్కొక్కసారి చట్నీలు ట్రై చేయండి. చాలా బావుంటాయి నెయ్యి యేసుకొని తింటే. సీజన్‌ని బట్టి చట్నీలు చేసుకొని రకరకాలు తినడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిది. అవేనండి చింతాకు, ఉసిరికాయలు, గోంగూర ఇలా రకరకాలు ట్రై చేయండి. నేను చేసి పెడతాను. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగా మెదిగిపోయిందో. ఈ చట్నీ రైస్‌లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. థాంక్ యూ.